కథలు చెప్పడానికి నేను హరిదాసుని కాదు, చంపక్ దాసుని. ఇది వ్యాపారం. బ్రహ్మానందం చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాలలో వైరల్ కామెంట్గా మారింది. ఎందుకంటే పదవుల కంటే పదవుల కోసం జరిగిన డీల్స్ గురించే ఎక్కువ చర్చ నడుస్తుందట. యాదగిరిగుట్ట టెంపుల్ ట్రస్ట్ బోర్డులో చోటు కావాలని హైదరాబాదుకు చెందిన ఓ వ్యాపారి ఆశపడ్డాడు. ప్రజాసేవ చేస్తా, దేవుడికి సేవ చేస్తా అని హైదరాబాదులో ఓ అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేతను ఆశ్రయించాడు. కానీ అక్కడ భక్తి కాదు, భారం మొదలైందట. మాటలు వద్దు బాస్, ఇది వ్యాపారం అన్న సిగ్నల్ వచ్చిందట. సదరు నేత చెప్పిన ఫిగర్కు వ్యాపారి ఓకే చెప్పాడట. విడతల వారీగా అక్షరాల ₹1,00,00,000 చేతులు మారాయనే ప్రచారం, ఇక పదవి ఖాయమని బంధుమిత్రులు అందరికీ చెప్పుకున్నాడట ఆ వ్యాపారి. విజిటింగ్ కార్డులు కూడా మనసులో ప్రింట్ చేసుకున్నాడట. కానీ జాబితా రాగానే పేరు కోసం భూతద్దం కాదు, టెలిస్కోప్ పెట్టినా కనిపించలేదట. డబ్బులు పోయాయి, పదవి రాలేదు. ఇక ఆ కోపంతో నేత దగ్గరకు వెళ్ళాడట బాధితుడు. అక్కడి నుంచి వచ్చిన సమాధానం మరింత హైలైట్ అయ్యింది. ప్రయత్నం చేశా, ఢిల్లీ దాకా వెళ్ళా, నీ డబ్బు ఖర్చు అయిపోయింది, ఇది నీ బ్యాడ్ లక్, నెక్స్ట్ టైం చూద్దాం అని సింపుల్గా సమాధానం. అంటే పదవి రాకపోయినా పైసలు మాత్రం రిటర్న్ పాలసీకి నో అంటున్నట్లే అన్నది అసలు సంగతి. అయితే ఇదొక్కటే కథ కాదట. కాయ్ రాజా కాయ్ అన్నట్లు యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు పోస్టుల వ్యవహారం సాగిందనే ప్రచారం రాజకీయ వర్గాలలో జోరుగా వినిపిస్తుంది. పోస్టుల కోసం ఎవరెవరు ఎంతెంత అడ్వాన్స్ తీసుకున్నారు, ఎవరికి ఎంత హామీ ఇచ్చారు అన్న లెక్కలు పెద్దల దాకా చేరాయనే టాక్. దాంతో కొందరు నేతలకు కొత్త టెన్షన్ మొదలైందట. పదవి రాకపోతే పర్వాలేదు, పేరు బయటకు రాకూడదు అని అడ్వాన్స్లు తిరిగి ఇచ్చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే డబ్బు తీసుకున్నప్పుడు సైలెంట్ మోడ్, తిరిగి ఇచ్చేటప్పుడు వైబ్రేషన్ మోడ్ అన్నమాట. ఒకప్పుడు ప్రజాసేవే పరమావధి అనేవారు, ఇప్పుడు పదవి సేవే డబ్బే పరమావధి అంటున్నారంట. సెటైర్లు పేలుతున్నాయి. ఒకప్పుడు నాయకులు ఆశీర్వాదం ఇవ్వండి అనేవారు, ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వండి అంటున్నారనే జోకులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరికొందరైతే టెంపుల్ ట్రస్ట్ బోర్డు కాదు, టెంపుల్ ట్రస్ట్ బిజినెస్ బోర్డు అయిపోయిందా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. రాజకీయాలలో పదవులు సేవ కోసం వస్తాయా, లేదా సేవ పేరుతో వ్యాపారం కోసం మారుతున్నాయా అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. చంపక్ దాస్ డైలాగ్ కామెడీలో పుట్టింది, కానీ ఇప్పుడు రాజకీయాలలో సెటైర్గా మారిందంటున్నారు. ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే అధికార పార్టీలో ఇలాంటి చంపక్ దాసులు ఇంకా ఎంతమంది ఉన్నారు అన్న డేటా సేకరించే పనిలో పడిందట పార్టీ అధిష్టానం.